న్యూస్ చూస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూలై 3వ వారంలో తల్లికి వందనం నగదు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే తల్లికి వందనం పథకాన్ని జూలై 3వ వారంలో అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, జూలై 3వ వారంలో పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. అలాగే పాఠశాలల విద్య నుంచి ఉన్నత విద్యాశాఖ వరకు పలు కీలక అంశాలపై మంత్రి లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, తల్లిదండ్రులను భాగస్వాములు చేసేందుకు జూలై 3వ వారంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపైన చర్చించారు. పాఠశాల విద్యపై సమీక్ష తర్వాత లోకేష్ ఉన్నత విద్యా రంగంపై చర్చించారు. ఏప్సెట్, పాలిసెట్, ఆర్సెట్ వంటి 12 రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగకూడదని గట్టిగా ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జాతీయ స్థాయి పరీక్షలు, పొరుగు రాష్ట్రాల సెట్ల తేదీలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఖరారు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 254 ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో 1.88 లక్షల ఇంజనీరింగ్ సీట్లు భర్తీకి ఏప్సెట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని, ముఖ్యంగా డిమాండ్ ఉన్న మెకానికల్, సివిల్ బ్రాంచ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. అంతేకాదు రాష్ట్రానికి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తీసుకురావడం ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. టాపర్ ఇన్స్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్బోర్న్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు చూపుతున్న ఆసక్తిపై చర్చించారు. ముఖ్యంగా జిఎంఆర్ మాన్సన్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని లోకేష్ ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్సీసీ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక ఎన్సీసీ స్టేట్ డైరెక్టరేట్ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏపీ యువతకు సైనిక శిక్షణలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.